వైకుంఠ ఏకాదశి సందర్భంగా ధర్మపురి ఆలయానికి భక్తులు పోటెత్తారు. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు ఉదయం నుంచి బారులు తీరారు. వీఐపీలు కూడా ధర్మపురికి క్యూ కట్టారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వివేక్, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీ బాలకసుమన్తో పాటు పలువురు నేతలు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ధర్మపురి క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఒక పర్వదినము పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం జరిగింది. అందరూ కూడా ఈరోజు మంచి పర్వదినం అని చెప్పి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శనము, ఈ పూజా కార్యక్రమం పాల్గొనడము చాలా విశేషంగా ఉంది. చాలా సంతోషము. ఈ ప్రాంతంలో ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు వచ్చినాక నీళ్లు ఎటువంటి సమస్య లేకుండా బ్రహ్మాండంగా ఈ ఆలయము అభివృద్ధి కావడానికి మా కొప్పులీశ్వర్ అన్న ఇంకా బాగా ప్రయత్నం చేస్తున్నాడు. యాదగిరిగుట్ట తర్వాత నిజంగా తెలంగాణ ప్రాంతంలో ఏదైనా పెద్ద టెంపుల్ ఉన్నదంటే అది ధర్మపురి టెంపుల్. మొన్న మా చీఫ్ విప్ గారు, ఎంపీ గారు, మా జెడ్పీ చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి గారితో కలిసి ఇక్కడ 100 కోట్ల రూపాయలు కేటాయించాలని చెప్పి కోరడం జరిగింది. అదొక మంచి ఆలోచన. రాష్ట్ర ప్రభుత్వం మేము కేసీఆర్ గారిని కూడా కోరుతాము. యాదగిరిగుట్ట తర్వాత ధర్మపురికే ఒక మంచి పిల్గ్రిమ్ సెంటర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ గంగా నీళ్లు ఏదైతే గంగా ప్రాజెక్టులు రావాలో, నేను ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు ఎన్వైరన్మెంట్ మినిస్టర్ గారితో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని కొంచెము ఆ ప్రాజెక్టులో తీసుకొస్తే ఇక్కడ ఏదైతే ఈ నీళ్లలో పొల్యూషన్ ఉందో అది దూరం కావడానికి ఒక అవకాశం ఉంటుంది. ఇంకా కేంద్రం నుంచి కూడా ఈ పిల్గ్రిమ్ సిటీ డిక్లేర్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేసి ఈ ధర్మపురి టెంపుల్ ని ఒక పెద్ద పిల్గ్రిమ్ సిటీగా మార్చాలని చెప్పి కోరుతున్నాం. ధర్మపురి పుణ్యక్షేత్రంలో అత్యంత వైభవంగా ఈ ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది అనేక సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక మహా ఉత్సవం. ఈ సందర్భంగా దాదాపు 50,000 మంది భక్తులు ఈరోజు రావడం జరుగుతుంది. ధర్మపురి క్షేత్రాన్ని గొప్పగా అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఏదైతే యాదాద్రి, వేములవాడ, అదేవిధంగా మరి భద్రాచలం తర్వాత బాసర టెంపుల్, ఇక్కడ ఉన్నటువంటి కొండగట్టు గాని తర్వాత ధర్మపురి గాని అన్ని టెంపుల్స్ కూడా గతంలో ఏవైతే నిర్లక్ష్యం చేయబడ్డావో ఆ టెంపుల్స్ అన్నిటి కూడా ఒక క్రమ పద్ధతిలో మరి అభివృద్ధి చేయడం కోసం ఈ యొక్క ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచనతో ఉన్నారు. పెద్దపల్లి జిల్లాని కాదు, యావత్ తెలంగాణ మొత్తంలో కూడా మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో దేవాలయాల అభివృద్ధి కోసము భారతదేశంలోనే ఇప్పటివరకు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి గాని ఏ ప్రభుత్వం గాని తీసుకునే విధంగా చాలా అద్భుతమైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇంతకుముందే గౌరవ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డి గారు, మా ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పులీశ్వర్ గారు చెప్పినట్టుగా భద్రాద్రి గాని, యాదాద్రి గాని, అదేవిధంగా బాసర, వేములవాడ, కొండగట్టు, వాటితో పాటు ధర్మపురి ఇంకా అనేక రకాలైనటువంటి పుణ్యక్షేత్రాలను అద్భుతంగా అభివృద్ధి చేసేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే యాదాద్రి, భద్రాద్రి వాటికి సంబంధించినటువంటి అభివృద్ధి దిశగా వడివడిగా అడుగులు ముందుకు సాగుతూ ఉన్నాయి.